నా ముందు మాట్లాడినటువంటి మిత్రుడు సీపాల్ రెడ్డి గారు చెప్పారు. దాదాపు 1 కాదు 2 కాదు 100 కాదు 1000 కాదు కొన్ని లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి 20 లక్షల మంది విద్యార్థులకి రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదువుకున్నటువంటి మరో 7 లక్షల మంది విద్యార్థులకి మొత్తంగా కలిపితే 27 లక్షల మంది విద్యార్థులకి ఉదయం పూట పాఠశాల ప్రారంభం అయిన సమయానికి వేడివేడిగా ఈ అల్పాహారం అందించడం అంటే ఇది ఆషామాషి వ్యవహారం కాదు. కేవలం ఒక కుటుంబంలో 2 పిల్లలుంటేనే ఆ 2 తల్లిదండ్రులు పొద్దున్న లేచి ఆ 2 పిల్లలకి వండి వార్చి సమయానికి ఆ 2కి టిఫిన్ కట్టలేక పాఠశాల పంపించలేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. కేవలం 2కో 3కో 4 పిల్లలకే మనం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు 27 లక్షల మంది విద్యార్థులకి ఒకటే సమయానికి వేడిగా అల్పాహారం అందించడం అంటే ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఈ దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి అంశం. దేశమే కాదు ప్రపంచం కూడా వచ్చి చూడవలసినటువంటి అంశంగా నేను భావిస్తా ఉన్నా. ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కూడా 27 లక్షల మంది విద్యార్థులకు ఒకటేసారి అల్పాహారం అందించేటువంటి ప్రభుత్వం దేశం రాష్ట్రం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. అది కేవలం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతాం. ఇలా నిర్ణయించినప్పుడు చాలా మంది అనుమానాలు వ్యక్తపరిచారు. ఇది సాధ్యమా అని. సంకల్పం ఉంటే మనం చేసే కార్యక్రమం మంచిదని భగవంతుడు కూడా భావిస్తే సాధ్యం కాని పని అంటూ ఏదీ లేదు. మనం చేసే ఈ కార్యక్రమం మంచి ఉన్నతమైనటువంటి కార్యక్రమం, బిడ్డల చదువు కోసం తృప్తిగా మనం అందించాలనుకున్నటువంటి కార్యక్రమం కాబట్టి తప్పనిసరిగా అన్ని వనరులు సమకూరుతాయి. మన సంకల్పం మంచిది కాబట్టి దీన్ని సాధించి తీరతామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను మా కేబినెట్ సహచరులు ఆలోచన చేసి ఈ సాధ్యం కాని అంశాన్ని సాధ్యం చేసి చూపిద్దామని చెప్పి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. మొదలుపెట్టినప్పుడు చాలా సందేహాలు ఉన్నాయి. ఏ స్కూల్లో వండుతారు, ఏ స్కూల్ నుంచి పంపిస్తారు, ఏ స్కూల్ నుంచి ఇన్ని లక్షల మందికి పంపించడానికి ఏర్పాటు అవుతుంది అంటే ఇవాళ చూశాము. అత్యంత పకడ్బందీగా హైజీనిక్ వాతావరణ పరిస్థితుల్లో పూర్తి మెకనైజ్డ్ వంట సామగ్రితో శుచి శుభ్రతతో ఈ సెంట్రలైజ్డ్ కిచెన్ ఇక్కడ ప్రారంభించి దాదాపు ఈ సెంట్రలైజ్డ్ కిచెన్ నుంచి 16 మండలాలలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఇక్కడ నుంచే ఉదయం నీ పాఠశాల సమయం కల్లా వేడి వేడి అల్పాహారం ఇక్కడ నుంచి వాహనాలు బయలుదేరి ఆ పాఠశాలలో అందించే కార్యక్రమాన్ని జరుగుతా ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే 3 మాసాల్లో, రాబోయే 3 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పాఠశాలలకి పంపించేటువంటి వ్యవస్థ కిచెన్స్ నిర్మాణాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. చివరికి మదిరిలో ఉన్నటువంటి కిచెన్ నిర్మాణం కూడా ఇది తాత్కాలికమైనటువంటి కిచెన్ మాత్రమే. పర్మనెంట్ కిచెన్ పూర్తి నిర్మాణ కార్యక్రమానికి సంబంధించిన శాంక్షన్ చేశాం, జరుగుతా ఉంది. అప్పటి వరకు కూడా ఆగకూడదనేటువంటి ఆలోచనతోనే ఉన్న షెడ్ని బాగు చేపించి ఆ షెడ్లో కావాల్సిన వనరులు ఏర్పాటు చేపించి ఆ షెడ్కు కావాల్సినటువంటి విషయాలన్నింటినీ అందించి వడివడిగా పూర్తి చేసి దీన్ని ఈరోజు మనం అందించాం. మిగతా ప్రాంతాల్లో కూడా
అన్ని చోట్ల శాంక్షన్ చేశాం, అన్ని చోట్ల ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున సాగుతాం. నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, పాలనంటే అది ఒక హోదా కాదు. అధికారం అంటే పెత్తనం చలాయించడం కాదు. అధికారమన్నా పాలనన్నా ఉన్న వనరుల్ని పోగేసి ఆ రాష్ట్ర సమాజ హితం కోసం ఏ రకంగా మనం ప్రణాళిక చేయగలం, ఏ రకంగా వారి అభివృద్ధి కోసం మనం పునాదులు వేయగలమనే ఆలోచనతోనే ముందుకు పోవాలి. అలా పోయే క్రమంలోనే అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేనటువంటి పేదవాళ్ల కోసం, నిరుపేదల కోసం 5 లక్షల రూపాయలతో ఒక్కొక్క ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ కార్యక్రమం జరుగుతూ ఉంటే, ఆ నిర్మాణ కార్యక్రమం జరిగిన తర్వాత గృహప్రవేశానికి మనం వెళ్ళినప్పుడు ఆ పేదవాళ్ల కళ్ళల్లో ఆనందం, వాళ్ళకి సహకరించిన ఆ ప్రాంత ప్రజల ఆనందం చూస్తూ ఉంటే ఇది కదా సరైనటువంటి పాలన అనేటువంటి అనుభూతి కలుగుతాం. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ భారీ బహిరంగ సభలతో అనేక ప్రాంతాల్లో ప్రజలతో మమేకమై ఆనాడు మీ అందరి ఆశీస్సులతో గెలిచిన నేను, కాంగ్రెస్ పార్టీ నన్ను శాసనసభాపక్ష నాయకుడిగా చేస్తే ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్ర వ్యాప్తంగా నేను చేసినటువంటి పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు నడుచుకుంటూ వస్తున్నటువంటి క్రమంలో అనేక సంఘటనలు చూశాం. అనేక కుటుంబాల బాధలు, ఇతిహాసాలు, గాథలు విన్నాం. ఇల్లు లేని పేదవాళ్లు చెప్పిన బాధను విన్నాం. పంట పండించుకునే రైతన్నల ఘోష విన్నాం. పండించిన పంటని కొనుగోలు చేయలేక సరైన సమయానికి నిధులు ఇవ్వక ఇబ్బంది పడుతున్నారనేటువంటి వాళ్ళు చెప్పిన మాటలు విన్నాం. చదువుకునేటువంటి విద్యార్థుల పాఠశాలను చూశాం. మార్గ మధ్యలో అనేక మంది చిన్నారులు పాఠశాల దగ్గర తీసుకొని వెళ్ళి, ఇది మా పాఠశాల దుస్థితి, దీనికి గదులు లేవు, తలుపులు లేవు, కిటికీలు లేవు, కూర్చోటానికి సరైన పరిస్థితులు లేవు, ఇది మా దుస్థితి, బాగు చేయండి అని పిల్లలు అడిగిన విధానాన్ని విన్నాం. చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు ఉద్యోగాలు రాక అల్లాడుతూ వయసు మీద పడి ఉద్యోగాలు సంపాదించలేక తిరిగి ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులకు సమాధానం చెప్పుకోలేక ఉద్యోగాల ప్రయత్నంలో నగరాల్లో ఉండి తినటానికి తిండి లేక, ఉండటానికి గదులు లేక, తిరిగి ఇంటికి పోదామంటే ఏ ముఖం పెట్టుకొని తల్లిదండ్రులకి గ్రామానికి వెళ్లాలనేటువంటి బాధతో వాళ్ళు చెప్పినటువంటి బాధలు విన్నాం. ఆనాడే ఆలోచన చేశాం, వచ్చేది ఇందిరమ్మ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత తప్పనిసరిగా ప్రభుత్వంలో విధానపరమైన నిర్ణయాలు, ప్రజలకి జీవితాల్లో మార్పు వచ్చే నిర్ణయాలు, ఒక్క నిర్ణయంతో లక్షల మంది, కోట్లాది మంది జీవితాల్లో మార్పు వచ్చేటట్టుగా నిర్ణయాలు చేసేటట్టుగా ఆ ప్రభుత్వంలో నిర్ణయాలు చేయాలి, చేస్తాం అని ఆనాడే అనుకున్నాం. అనుకున్నట్టుగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది పేదవాళ్లకు 4,50,000 ఇళ్లు ఒకటేసారి శాంక్షన్ చేసి 22,500 కోట్ల